డాక్టర్ సురేందర్ గారు ఇక లేరు. అవును, మీరు విన్నది కరెక్టే. అక్షరాల మన అందరినీ వదిలేసి ఎవరు ఊహించని లోకానికి ఈరోజు డాక్టర్ సురేందర్ గారు వెళ్ళిపోయారు. ఈరోజు అందాజ 4 నుండి 5 గంటల ప్రాంతంలో డాక్టర్ సురేందర్ గారు ఒక సర్జరీ చేస్తుంటే అకస్మాత్తుగా హార్ట్అటాక్ వచ్చి అక్కడ స్పృహ కోల్పోవడం జరిగింది. హుటాహుటిన డాక్టర్ సురేందర్ గారికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గమనించి వెంబడే నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి దేవేందర్ హాస్పిటల్లో అక్కడ తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ డాక్టర్ సురేందర్ గారు తన శ్వాసను వదలడం జరిగింది. ఈ ముదల్ నియోజకవర్గమే కాదు, మహారాష్ట్ర అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా డాక్టర్ సురేందర్ గారు ఒక దేవుడిలాగా పోల్చుకునే కొన్ని వందల వేల మంది మహిళలు ఉన్నారు. ఎందుకంటే హర్నియా, గర్భసంచి, అంతేకాకుండా పిల్లల ఆపరేషన్ కావచ్చు, ఏ ఆపరేషన్ అయినా కానీ అతను క్షణంలో వాళ్ళ ఆపరేషన్ చేసి వాళ్ళకు ప్రాణదాతగా నిల్చున్నటువంటి ఒక గొప్ప డాక్టర్. అలాంటి డాక్టర్ ఈరోజు ఈ ముదల్ నియోజకవర్గంలో అందరికీ పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల నుండి దూరం వెళ్తున్నందుకు గాను కన్నీరు మున్నీరుతో ప్రతి ఒక్కళ్ళు కన్నీటి వేడుకలు పలుకుతున్నారు. అయితే డాక్టర్ సురేందర్ గారు ఏ లోకంలో ఉన్న తన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మేము కూడా మా బిఎన్ఎస్ టీవీ ద్వారా కోరుతున్నాం.